ఈ అరణ్యంలో నడిచి నడిచి నా కాళ్ళు గుట్టలైపోతాయి స్వామి. నడువలేని కనాథ నడువలేని కనాథ పడలి శరీరము అడుగులు తడబడే శరీరము అడుగులు తడబడే నడువలేని కనాథ పడలి శరీరము అడుగులు తడబడే శరీరము అడుగులు తడబడే నడువలేని స్వామి, నాకు ఆయాసం అంతకంతకు మిక్కట వచ్చున్నది. నేనేమి చేయదును నాథా, నేనేమి చేయదు. అనుభవించవలసిన నిన్ను ఈ ఘోర అరణ్యమే ఇచ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలు నలంగా తెచ్చిన నన్ను నేను ఏమని మలని కాంతి ఏనాడు తన చూపిది ప్రచండపు కండకు అలగు మాణిక్య కాంతులకి కాంతి దేవి నన్ను వధించుటలు చేసి ఏనాడు నడసినావో ఈ ఎడాడులలోనా నాకై మీరు దుఃఖింపకడు. మీరు మాత్రం అనుభవించిన సౌఖ్యం ఏమున్నది? పాపం ఆ నక్షత్రేశ్వరుడు ఎండకి ఎక్కడ సోదు. మనం ఎట్లయినను ఆ వటోత్తముని సతీమణి ఇట్టి కష్టములంత పరపతారమని ఏమనుకుండిన నీ సౌశీల్యం అనన్య సామాన్యము. అతడే నక్షత్రకుడు ఇటే వచ్చుచున్నాడు. ఎందులో నిన్ను ఆ ఎందు విశ్రమింపజేసి నక్షత్రం తోడు తెచ్చేదును. అందుకనుక కొంచెము దూరం నడుము దేవి. అడుగు తీసి అడుగు వేయటకు నా పాదములను గంటకములు విరిగినవి. ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలో ఫల
కాళవృంశమునా. అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? నవనీలో పల కాళవృంశమునా కాంతలు చంపలన్ బీవా బాలయోధిని కోడురానం పూతోటన్ దేవి పూతోటన్ కడువ నలను తలలిన్ పూబోని ఎక్కడువో ఉగ్రవని దుఃఖమగ్ర కర్కసి శిలాఘాట ప్రయాణ గదల్ ఎట్టోటువో వనిత ఎట్టోటువో ఘాట ప్రయాణ వెదల్ ఎట్లొద్దువా. ఎల్లకాలం ఒక్క రీతి ఎవరికి సాగి వచ్చిన మెల్లగా సొమ్ము పుచ్చుకోవాల్సిన అతడు ఆశ్రమందును చెల్లించవలసిన వాడు నీవిచ్చడ భార్యా బిడ్డలతో సుఖముగా నుండి మీ ఇరువురు మధ్య ఆశుకండలా తిరుగుతా పడిపోవడం తిరుగుటకు నా కర్మ ఏమి కాలేదయ్యా. రామరామ రామ నక్షత్రక ఏమి ఏమి ఇంకా ఏమి ఏమి ఏ పెబ్బిలియాలను గుట్టుకొని విందేవేయాలని ఈ ఘోరారణ్యములను వెనకబడవేసి నీవును నీ ఆలుగడ్డలను సుఖంగానే వచ్చినావు కదా. చాలు చాలు, నేను ఎక్కడికి వచ్చినా నీకేమయ్యా? నేను అట్టి ద్రోహిని కాదయ్యా. అలాగే పురువక్షం దాన్ని నేడన కొంచెం తీసుకున్న ఆయాసమైన తీరును. అయ్యా, ఆకలితో చచ్చిపోయేవాడికి ఆ చెట్టు చచ్చిపోయేవాడిని ఇక్కడనే చచ్చేదను. కట్ట నీరు దారకం పోయేవా, ఆ చెట్టు వద్దు, చామ వద్దు. అయ్యో, ఇచ్చట ఎక్కడ నీరు లేదే. మరి నన్ను ఇలాంటి అరణ్యములకు ఎలా తీసుకొని వచ్చిపోయా? అయ్యా, స్నేహం కుదరకముందు ఒకటి గుణగణముల వల్లే నాకు ఇది నిర్జల స్థలమని తెలిసినే కాదా అయ్యా? అవునవునవును, ఏ పెద్దపులి నోటైనా పడి బెమ్మసారి తెచ్చినచో మన అప్పు అడిగేవాడు లేకుండా ఉండునని యోచించి నేడు మనకు పెట్టిన జన్మ వచ్చినదయ్యా. అకద కదా సారవావుడి కుమారుడికి నేడు అన్నోదకములు కూడా కరువైపోయిన కదా. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఎంతని చింతించను, ఏమని వినిపిస్తాను? ఈ అక్వారపు అరణ్య మధ్యమునా, ఈ అక్వారపు అరణ్య మధ్యమునా స్వామి అన్నమో రామచంద్రాయని విలపించుతు ప్రియ సుతుడల్లాడుగా చూసియన్ సాయం వేమి చేయలేని గతియే, సాయం వేమి చేయలేని గతియే. నన్నే చుట్టుకయే పాపము మురవానిగా చెట్టులను దొరక బ్రహ్మచారి ప్రాణములు కాపాడు. ఎక్కడి సంపదలు, ఎక్కడ సౌఖ్యములు చూడు స్థిరమై
స్థిరమై సంపదలెల్ల ఎంతలో కదీచిన సాగిరో ఏదికి ఏ సరికి ఏ పాటు విధించను విధి అది అవశ్య ప్రాప్తంబు అర్థాన్ని ఎవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం కాదో కింకరుడే రాజగు రాజే కింకరుడగు అది కాలానుకూలంగా